ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీంకి అయితే సెకండ్ కన్సిక్యూటివ్ లాసెస్ అయితే రావడం అయితే జరిగింది. దీనిపైన కోచ్ క్రిషన్ కుమార్ సార్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది అండ్ ఎక్కడ ఓడిపోయింది అండ్ వచ్చే మ్యాచెస్లో ఎలా ఆడతారనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మనకైతే వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా తెలుగు టైటన్స్ టీం అయితే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం కనుక చూసుకుంటే మాత్రం మనకైతే అంతగా సెట్ కాలేదు అండ్ మనకైతే మిస్టేక్స్ అనేవి కంటిన్యూస్గా చేయడంతో మనకైతే మ్యాచ్ అయితే చేజారిపోయిందని అయితే కోచ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే మనకైతే మ్యాచ్ వచ్చేసి టర్న్ కావడానికి మెయిన్ పాయింట్ కనుక చూసుకుంటే మాత్రం ప్లేస్ని సబ్స్టిట్యూషన్ చేయడంతో మళ్ళీ మేము వచ్చేసి మ్యాచ్లో కంబ్యాక్ అయితే ఇచ్చామని అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ఇంకా వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కేవలం 2 or 3 పాయింట్స్ లీడ్ ఉన్నప్పుడు మనకైతే డూ ఆర్ డై రైడ్ అయితే రావడం అయితే జరిగింది. అక్కడ కూడా ఒక డూ ఆర్ డై రైడ్ అయితే రావడం అయితే జరిగింది. దానివల్ల కూడా అంతగా మనకైతే సక్సెస్ అయితే కాలేకపోయారని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ఇంకా చాలా అంటే చాలా అనడం అయితే జరిగింది. లైక్ అన్ని టీమ్స్ వచ్చేసి స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అప్కమింగ్ మ్యాచెస్లో మేమైతే తప్పకుండా కంబ్యాక్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు? సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం వచ్చేసి 2 మ్యాచెస్ ఓడిపోవడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయనేది మీరేమనుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా కంబ్యాక్ అయితే ఇస్తారు అండ్ ఆల్రెడీ అలా అయితే చెప్పడం అయితే జరిగింది మన క్రిషన్ సార్. కాబట్టి మీరేమనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతని చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.